కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది ఢిల్లీలో. సో, ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణ తప్పదు అని అనుకుంటే, ఏపీ నుంచి ఎవరికి అవకాశం ఉంటుంది? లేదంటే ఇప్పుడున్న వారిలో ఎవరైనా తప్పిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి 72 మంది అంటే ఇండిపెండెంట్ మంత్రులు కావచ్చు, అలాగే సహాయ మంత్రులు కావచ్చు, అలాగే కేబినెట్ మంత్రులు కావచ్చు. అందరికీ కూడా కలిసి ఈరోజు ప్రధానమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. సో, ఇప్పుడు ఇదే చివరి సమావేశము అనేది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రచారం మార్పులు చేర్పులు ఉంటాయని కూడా బీజేపీ అనధికారికంగా కూడా ధృవీకరిస్తోంది. సో, ఇప్పుడు ఏపీ నుంచి ఇప్పటికే అవకాశం ఉన్న వాళ్ళకి కంటిన్యూ అవుతారా? లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. అయితే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన ఇటు కేంద్రంలో కూడా అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు కూడా దక్కాయి. పెమ్మసాని సహాయ మంత్రిగా ఉన్నారు. అలాగే రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదాతోటి మంత్రివర్గంలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమైనా అడిషనల్గా బెర్తులు ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే బీహార్ పరిణామాల నేపథ్యంలో అక్కడ సీఎంగా రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళినటువంటి నితీష్ కుమార్కు కన్ఫామ్గా మంత్రివర్గంలోకి తీసుకోవడం కన్ఫామ్ అయింది. సో, ఇక్కడ కూడా ఎవరికైనా కొత్తగా మంత్రివర్గంలో మళ్ళీ టీడీపీకి అంటే గతంలో ఒక క్యాబినెట్తో పాటు 2 సహాయ మంత్రులు ఇస్తారు, 3 సహాయ మంత్రులు ఇస్తారు అన్నటువంటి చర్చ జరిగింది. కానీ తొలి విడత కాబట్టి అప్పుడు ఒక 1+1 కేటగిరీలో మాత్రమే ఇచ్చారు. సో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవకాశం ఇస్తారా అనేది అయితే చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ ఇస్తే ఎవరికి ఇస్తారనేది కూడా ఏపీ రాజకీయాల్లోనూ అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా సహాయ మంత్రి హోదా ఉన్నారు. ఆయన్ని కంటిన్యూ అవుతారా లేదంటే మారుస్తారా అనేది కూడా చర్చ కూడా ఉంది. సో, అంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది ప్రభుత్వం వచ్చి. సో, ఇప్పుడు కొత్తగా తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీకి కావచ్చు, కూటమికి కావచ్చు కొంత బలం చేకూర్చే విధంగా ఉండాలి అనేటువంటి అయితే నిర్ణయానికి వచ్చారు. సో, ఇటీవల ప్రధానమంత్రితో చంద్రబాబు భేటీ, అలాగే అమిత్ షాతో చంద్రబాబు భేటీలో ఈ అంశాలు చర్చకు వచ్చాయా లేదా అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుందే అనే ప్రచారం నేపథ్యంలో ఎవరెవరికి ఛాన్సులు ఉంటాయి, కొత్తగా ఎవరికైనా అవకాశం ఉంటుందా, ఉన్న వాళ్ళని మారుస్తారా అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు.